హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. సోషల్ మీడియాలో ఒక వార్త బాగా స్ప్రెడ్ అవుతోంది. యావత్ భారతదేశం గర్వించేలాగా శత్రు దేశపు చెరల్లో చిక్కినప్పటికి కూడా తలవంచని ధీరుడు మన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్. అందరికీ తెలుసు. ఆయన్ని ఎగతాళి చేసినటువంటి ఒక పాకిస్తానీ క్రికెటర్ని కోట్ల రూపాయలు పోసి సన్ రైజర్ యజమాని అయినటువంటి కావ్య మారన్ కొనుగోలు చేశారట. ఇది వినగానే మనందరి రక్తం మరిగిపోతుంది కదా. దేశభక్తి ముందు వ్యాపారం గెలిచిందా? కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ముందు దేశాభిమానం తలవంచిందా? అసలు ఈ వార్తలో నిజమంతా, ఈ వివాదం వెనుకున్నటువంటి అసలు కథ ఏంటి? ఈరోజు ఈ వీడియోలో ఆ సంచలన ఆరోపణలు వెనుకున్నటువంటి నిజాల్ని లోతుగా పరిశోధించి నిగ్గు తేలుద్దాం. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సోషల్ మీడియాలో వ్యాపిస్తున్నటువంటి సంచలన కథనం ఏంటంటే, వైరల్ స్టోరీ ఏంటంటే, గత కొన్ని గంటలుగా ఇంటర్నెట్లో ముఖ్యంగా ట్విట్టర్, ఫేస్బుక్లో ఒకే ఒక చర్చ నడుస్తుంది. మార్చి 12 నాడు ఇంగ్లాండ్లో జరిగినటువంటి ది 100 అనే ప్రతిష్టాత్మక క్రికెట్ లీగ్ వేలంలో సన్ రైజర్ హైదరాబాద్ SRH యాజమాన్యానికి చెందినటువంటి సన్ రైజర్ లీడ్స్ అనే జట్టు పాకిస్తానీ మిస్టరీ స్పిన్నర్ అయినటువంటి అబ్రార్ అహ్మద్ని దాదాపు 2.34 కోట్ల రూపాయలు, అంటే 1,90,000 పౌండ్లకి కొనుగోలు చేసింది. ఈ వేలంలో సన్ రైజర్ CEO కావ్య మారన్ స్వయంగా పాల్గొని ట్రెంట్ రాకెట్స్ అనే మరో జట్టుతో తీవ్రంగా పోటీపడి మరీ అబ్రార్ని దక్కించుకున్నట్టయితే వార్తలైతే వచ్చినాయి. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి క్రీడాభిమానులు, ముఖ్యంగా SRH ఫ్యాన్స్ అయితే తీవ్రంగా ఆగ్రహంగా ఊగిపోతున్నారు. బైకాట్ సన్ రైజర్స్, షేమ్ ఆన్ కావ్య మారన్ అనే పేరు మీద హ్యాష్ ట్యాగులు కూడా విపరీతంగా ట్రెండ్ అయితే అవుతున్నాయి. ఎందుకంటే ఈ అబ్రార్ అహ్మద్ ఎవడో కాదు, 2019 బాలాకోట్ దాడుల తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి చిక్కినటువంటి మన హీరో అభినందన్ వర్ధమాన్ టీ చాలా బాగుంది అక్కడ అని చెప్పాడు. ఆ మాటలను అడ్డం పెట్టుకొని ఫెంటాస్టిక్ టీ అంటూ ఒక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వెటకారం ఆడినటువంటి వ్యక్తి ఇతను. ఆపరేషన్ సింధూర్ లాంటి సున్నితమైన సైనిక చర్యల సమయంలో కూడా ఇతను భారత సైన్యాన్ని కించపరిచేలాగా ప్రవర్తించాడు. పాకిస్తానీ ఆటగాళ్లను 2008 నుంచి 2008 IPL తర్వాత మన దేశంలోకి రానియడం లేదు. అలాంటిది ఒక భారతీయ యాజమాన్యం, అందులోనూ కోట్లాది మంది అభిమానించేటువంటి కావ్య మారను, మన దేశాన్ని, మన సైనికుల్ని అవమానించినటువంటి ఆటగాడిని ఎలా కొంటారు? ఇది దేశద్రోహం కాదా? డబ్బు కోసం దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టడమేనా? ఇవి సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు, ఆరోపణలు. ఈ తీవ్రమైనటువంటి ఆరోపణల కారణంగా సన్ రైజర్ లీడ్స్ జట్టు అధికారిక ఉంటాయి కదా, అఫీషియల్ ట్విట్టర్ ఉంటుంది కదా, అటు Xలో ఆ ఖాతా కూడా సస్పెండ్ అయితే అయిపోయిందనమాట. ఇది ఏంటి, అసలు నిజమేనా అనేది నేను ఇన్వెస్టిగేషన్ చూస్తే, ఈ ఆరోపణల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని నేను లోతైనటువంటి పరిశోధన చేసి చూస్తే ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశాము. ఇప్పుడు ఆ వాస్తవాలని నేను మీ ముందు ఉంచబోతున్నా. ఫస్ట్ వాస్తవం ఏంటంటే, ది 100 వేలం అండ్ అబ్రార్ అహ్మద్ కొనుగోలు ఇది జరిగింది ఖచ్చితమండి. 2026 అంటే నిన్న మార్చి 12వ తారీఖు నాడు ఇంగ్లాండ్లో ది 100 లీగ్ కోసం అని చెప్పేసి వేలం జరిగిన మాట అయితే నిజమే. ఈ వేలంలో సన్ గ్రూప్ యాజమాన్యంలోని సన్ రైజర్ లీడ్స్ జట్టు పాకిస్తానీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను 1,90,000 పౌండ్లకు కొనుగోలు చేసిన మాట కూడా వాస్తవమే. ఇది అనేక ప్రముఖ స్పోర్ట్స్ న్యూస్ సంస్థలు కూడా ప్రచురించాయి. దీంతో ఒక భారతీయ యాజమాన్యానికి చెందినటువంటి జట్టు ఒక పాకిస్తానీ ఆటగాడిని కొన్నట్లుగా అయితే తేలిపోయింది. ఇక రెండవ వాస్తవం ఏంటంటే, అభినందన్ వర్ధమాన్ మీద వెటకారం చేశాడా అబ్రార్ అహ్మద్ అంటే, ఇక్కడ అసలు చిక్కుముడి ఉంది. అబ్రార్ అహ్మద్ గతంలో లాస్ట్ కప్ ఆఫ్ ఫెంటాస్టిక్ ఈవినింగ్ టీ అనే క్యాప్షన్తో ఒక టీ కప్పుతో ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన మాట కూడా నిజమే. దీన్ని చాలామంది భారతీయ అభిమానులు కానీ అభినందన్ ఉదంతో ముడిపెట్టి అతను మనల్ని అవమానించాడని చెప్పేసి అప్పట్లో తీవ్రంగా మండిపడ్డారు. ఈ పోస్టు తర్వాత భారతీయ అభిమానుల నుంచి తీవ్రమైనటువంటి ట్రోలింగ్ కూడా అబ్రార్కి ఎదురైంది. ఇక మూడవ వాస్తవం ఏంటంటే, జట్టు యాజమాన్యం వాదన ఎలా ఉంది అంటే, ఈ వివాదం మీద సన్ రైజర్స్ జట్టు హెడ్ కోచ్ డేనియల్ వెటోరీ రియాక్ట్ అయితే, మేము ఆదిల్ రషీద్ లాంటి మంచి స్పిన్నర్ని కోల్పోయాము, అందుకే మాకు ఒక నాణ్యమైనటువంటి ఓవర్సీస్ స్పిన్నర్ అవసరం ఏర్పడింది. అబ్రార్ అహ్మద్ బౌలింగ్లో చాలా వైవిధ్యంగా ఉంటుంది, అతను మా ప్రాధాన్యతగా ఉన్నాడు, అందుకనే మేము తీసుకున్నాం అతనని చెప్తున్నారు. పాకిస్తాన్ ఆటగాళ్ళని తీసుకోకూడదని చెప్పి మాకు ఎలాంటి సూచనలు ఏమీ లేవు, ఇది పూర్తిగా క్రికెట్కి సంబంధించిన విషయము, ఆ నిర్ణయం అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చారనమాట. మరి ది బిగ్గర్ పిక్చర్ అంటే తెర వెనుక వాస్తవాలు ఏం జరుగుతున్నాయంటే, సో పైన చెప్పినవన్నీ కూడా నిజాలే, కానీ మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని కీలక
కీలకమైన విషయాలు దీంట్లో ఉన్నాయి. మొదటిగా ఏంటంటే ది 100 లీగ్ అనేది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఈసీబీ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది ఐపీఎల్ కాదు. ఐపీఎల్లో పాకిస్తాన్ ఆటగాళ్ల మీద ఉన్నటువంటి నిషేధం అనేది బీసీసీఐ కానీ భారత ప్రభుత్వ విధానాలకు సంబంధించింది. కానీ ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా కలిపి లేదా ఇతర దేశాల్లో జరిగేటువంటి లీగులో కానీ ఆటగాళ్ళను ఎంచుకునే స్వేచ్ఛ ఆయా ఫ్రాంచైజీలకి అయితే ఉంటుంది. అక్కడ బీసీసీఐ రూల్స్ అయితే వర్తించవు అనమాట. మరి సన్ రైజర్ లీడ్స్ అనేది సన్ రైజర్ హైదరాబాద్ యొక్క సిస్టర్ ఫ్రాంచైజీ అయినప్పటికీ కూడా ఇది ఇంగ్లాండ్ లీగ్లో ఆడుతున్నందున అది ఒక స్వతంత్ర జట్టుగా వాళ్ళు గుర్తిస్తున్నారు. ఇక రెండవది ఏంటంటే కావ్య మారన్ అండ్ సన్ గ్రూప్ నార్థరన్ సూపర్ చార్జర్ అనే పాత జట్టును పూర్తిగా కొనుగోలు చేసి దాన్ని సన్ రైజర్ లీడ్స్గా మార్చారు. ఇది 100 కోట్ల రూపాయల వ్యాపార పెట్టుబడి. ఒక ప్రొఫెషనల్ లీగ్లో జట్టు యాజమాన్యం తమ జట్టు విజయం కోసం అవసరమైనటువంటి అత్యుత్తమ ఆటగాళ్లను ఎంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తుంది. అబ్రార్ అహ్మద్ ప్రస్తుతం T20 బౌలింగ్ ర్యాంక్స్లో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్నాడు. అతని గణాంకాలు కానీ అతని బౌలింగ్లో ఉన్నటువంటి వైవిధ్యం కానీ ఇవన్నీ చూసి కోచ్ వెటోరీ చెప్పినట్లుగా వాళ్ళని ఆకర్షించి అయితే ఉండవచ్చు. ఇక మూడోది ఏంటంటే మరి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే భావోద్వేగం వర్సెస్ వృత్తి ధర్మం. ఇక్కడ ఎమోషన్ వర్సెస్ ప్రొఫెషనలిజం. ఒక సగటు భారతీయ అభిమానిగా మన దేశాన్ని కించపరిచాడనే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఆటగాడిని మన జట్టులోకి తీసుకోవడానికి, మన వాళ్ళు తీసుకోవడానికి మనం జీర్ణించుకోవడం అనేది చాలా కష్టం. మన సైనికుల త్యాగాల ముందు ఈ క్రికెట్ ఆటలు, కాంటాక్ట్లు ఎంత ఏపాటివి అని చెప్పేసి అభిమానులు అయితే మండిపడుతున్నారు. మరి ఈ సున్నితమైన విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఒక ఫ్రాంచైజ్ యజమానిగా దేశభక్తికి ప్రయారిటీ ఇవ్వాలా, అభిమానుల మనోభావాలను గౌరవించాల్సి ఉందా అన్నది, లేదా ఇక ఇది కేవలం ఒక ఆట మాత్రమే అని బిజినెస్ యాంగిల్లో నిర్ణయాలు తీసుకోవాలా? అలాగే మీరు కావ్య మారన్ స్థానంలో ఉంటే ఏం చేసేవారు? మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని దయచేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ కూడా ఈ చర్చని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. కావ్య మారన్ యాజమాన్యంలోని జట్టు పాకిస్తానీ ఆటగాడు అబ్రార్ అహ్మద్ను కొన్నమాట అయితే వాస్తవం. ఆ పాక్ క్రికెటర్కి గతంలో మన జాతీయ హీరో అభినందన్ను ఉద్దేశించి వెటకారకంగా పోస్ట్ పెట్టాడన్న ఆరోపణలు కూడా అంతే నిజం. అభిమానుల ఆగ్రహంలో వాళ్ళ దేశభక్తిని ఫణంగా పెట్టి పాకిస్తానీ క్రికెటర్ని తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ వివాదం రాబోయే ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్ హైదరాబాద్ బ్రాండ్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి మన వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో లోతైనటువంటి క్రికెట్ విశ్లేషణ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.